హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బడిదే ఛానల్. ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చేసింది కదా, మీరు కూడా ఏసీ ఆన్ చేసుకున్నారా? మరి మనం ఏసీ ఆన్ చేసుకోవాలి, ఇంకా కరెంటు బిల్ కూడా చాలా తక్కువగా రావాలి అంటే ఏం చేయాలి? నేను కొన్ని మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను, సో వినండి. అండ్ ఇక్కడ చూడండి, మా ఏసీ కూడా ఇక్కడ సర్వీసింగ్కి పిలిచాము. మనము ఎండాకాలంకి ముందు అంటే మార్చ్ నెలలోనే మనం ఏసీని ఒకసారి సర్వీసింగ్ చేయించుకున్నాం అనుకోండి, మన కూలింగ్ ఎక్కువగా ఉంటుంది అండ్ కరెంట్ బిల్ చాలా తక్కువ వస్తుంది. ఇది ఒక పాయింట్. ఇంకా ఏంటి అంటే, చాలామంది ఒకసారి ఎండాకాలంలో ఆన్ చేస్తే మళ్ళీ మధ్యలో ఎప్పుడూ అసలు ఏసీ ఆన్ చేయరు. నేనేం చేస్తానంటే, ఎవ్రీ మంత్ ఏదో ఒక డేట్ లాగా రాసుకుంటాను. ఆ డేట్ రోజు ఏసీని నేను 15-20 నిమిషాలు ఆన్ చేసి పెడతాను అనమాట. దానివల్ల మనకి ఎప్పటికీ ఏసీలో లోపల అవి పాడవకుండా అండ్ కూలింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది. సో చాలామంది కూలింగ్ వస్తుంది కదా ఇంకెందుకు అని చెప్పేసి సర్వీసింగ్ చేయించరు. నేను కూడా అదే అనుకున్నాను. మా ఏసీ చాలా మంచి కూలింగ్ వస్తుంది, ఎందుకంటే మాది మంచి బ్రాండెడ్ కంపెనీ, హిటాచీ కంపెనీ. ఇంకా ఎందుకు సర్వీసింగ్ అవసరం అనుకున్నాను, కానీ సర్వీసింగ్ చాలా అవసరం అండి. ప్రతి సంవత్సరం మనము ఎండాకాలంకి ముందు లైక్ ఫిబ్రవరి అన్న మార్చి నెలలో అన్న మనం ఒకసారి ఏసీని సర్వీసింగ్ చేయించుకుంటే కనుక దాని లోపల గ్యాస్ మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం కానీ ఇంకా ఎలాంటి రిపేర్స్ కానీ మన ఏసీకి రావు. నేను ఏసీ కొని దగ్గర 5 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు ఒక చిన్న రిపేర్ కూడా రాలేదు అండ్ నేను సర్వీసింగ్ కూడా చేయించలేదు. నాకు ఈ సంవత్సరం ఏమనిపించింది అని అంటే, నాకు కరెంటు బిల్లు మార్చి నెలలోనే ఎక్కువ వచ్చింది అనిపించింది, అందుకని నేనైతే సర్వీసింగ్ చేయించాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మనము రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చూడండి ఎంత దుమ్ము పేరుకుపోయిందో. సో ఇట్లా దుమ్ము ఉండడం వల్ల నాకేమైందనంటే కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది అండ్ కూలింగ్ తగ్గినా కొద్దీ మనం కూలింగ్ పాయింట్స్ నెంబర్ మనం తగ్గిస్తూ ఉంటాం కాబట్టి మనకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడైతే నేను సర్వీసింగ్ చేయించిన తర్వాత మా కూలర్ 28-30 పెట్టినా కూడా నాకు చాలా కూల్ అయిపోతుంది. మా రూమ్ వచ్చి 10/8 అండ్ మా ఏసీ వచ్చేసి పెద్దది, ఇది 1.5 టన్ అనుకుంటా. సో ఇది క్లీనింగ్ లేకపోవడం వల్ల నాకు అట్లా అయింది, కానీ లేకపోతే అసలు చాలా చల్లగా అయితే అవుతుంది. క్లీనింగ్ లేకపోవడం వల్ల కేవలం కరెంటు బిల్ మాత్రం నాకు ఎక్కువ వచ్చింది అనిపించింది. సో అలా చేయకుండా నేను ఎవ్రీ మంత్ ఆన్ చేస్తాను. ఎవ్రీ మంత్ ఒకసారి కంపల్సరీ ఒక 15-20 నిమిషాలు ఆన్ చేసి వదిలేస్తాను. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ మనం సర్వీసింగ్ చేయించుకుంటే కనుక మనకు చాలా ఇయర్స్ వరకు ఎట్లాంటి రిపేర్స్ అనేవి రావు. అండ్ చాలామంది యూట్యూబ్లో చూసి వాళ్ళే క్లీనింగ్ చేసేసుకోవచ్చు కదా అని ట్రై చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచిగా ఉండదండి. వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్కడ ఎప్పుడు నీళ్ళు పోయాలి చూడండి, అదంతా తీసి నీట్గా అయితే తను కడిగేస్తున్నాడు. ఇంకొక అతను వచ్చి బ్రష్ తోటి ఇక్కడ ఇవన్నీ పైది క్లీన్ చేయలేదు, కిందది క్లీన్ చేశారు చూడండి. వాళ్ళు ఒక టెక్నిక్ తోటి ఇవి ఎక్కడ పాడవకుండా బ్రష్, మన టూత్ బ్రష్ ఉంటుంది కదా పాతది, దాన్ని తీసుకొని నీట్గా అతను క్లీన్ చేస్తున్నాడు. అందుకని ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. మనం యూట్యూబ్లో చూసి అన్నీ ట్రై చేయకూడదు. అలా చేస్తే మనం ఒకటి పోయి ఇంకొకటి మన ఏసీ రిపేర్ అయ్యి మనకి తక్కువ అమౌంట్తో పోయేది ఇంకా ఎక్కువ అమౌంట్కి కూడా వెళ్తుందనమాట. అలా అవ్వకుండా ఇది సెకండ్ టిప్. కంపల్సరీ వీళ్ళని పిలవాలండి. ఛార్జ్ కూడా ఎక్కువ తీసుకోలేదండి, చాలా మినిమల్ ఛార్జ్ తోటి వీళ్ళు చాలా నీట్గా చేశారు. అసలు ఎంత నీట్గా చేశారంటే అంత నీట్గా చేశారు. నాకైతే వీళ్ళ సర్వీస్ చాలా బాగా అనిపించింది. మీకు ఎవరికైనా ఏసీ ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను వీళ్ళ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది నీట్గా బయట తీసుకెళ్ళి కడిగేసి ఇది కూడా క్లీన్ చేసి దాని తర్వాత మంచిగా టవల్ వేసి తూడ్చేసి మళ్ళీ దాన్ని అయితే ఫిట్ చేశారు. సో ఇంతటితో క్లీనింగ్ అయిపోయింది అనుకోకండి. చాలామంది యూట్యూబ్లో చేసి ఇదే చేసుకుంటూ ట్రై చేస్తూ ఉంటారు. మా నేబర్స్ కూడా చేసుకొని వాళ్ళది మొత్తం ఏసీ పాడై రిపేర్ అయ్యి అసలు ఒక 10 మంది వచ్చి రిపేర్ చేసినా కానీ ఇప్పటికీ అది అవ్వట్లేదనమాట, అంత పాడైపోయింది. అలాంటిది ఎప్పుడు చేయకండి. ఇది లోపల ఈ రిపేర్ అయితే ఇప్పుడు సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయట మనకి ఏసీకి బయట కూడా ఇంకొక పార్ట్ ఉంటుంది కదా, అది కూడా ఎలా క్లీన్ చేస్తారని చూడండి. వీళ్ళు ఎంత నీట్గా అండి, అసలు కొత్త ఏసీ కొన్నట్టుగా అయిపోయింది. చాలా నీట్గా అండ్ చాలా 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 మంచి సర్వీస్ ఇచ్చారు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అనమాట వీళ్ళ దాంతో. ఇప్పుడు చూడండి, నేను బయట చూపిస్తా. మనకి ఇది కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలంట. ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి అట్లా లోపల నీళ్ళు వేయాలి. చాలా నీళ్ళు అంటే మురికి నీళ్ళు బయటకు వచ్చాయి. దానివల్ల కూడా మనకు కూలింగ్ తగ్గి కరెంటు బిల్ అయితే ఎక్కువ వస్తుందంట. ఇప్పుడు వీళ్ళు సర్వీసింగ్ చేసిన తర్వాత 28 అండ్ 30 నెంబర్ పెడుతున్నాను. అదే నాకు కూలింగ్ ఎక్కువ అయిపోతుంది, దానికే నేను చెద్దరు కప్పుకోవాల్సి వస్తుంది అనమాట, అంత కూలింగ్ అయితే వస్తుంది. సో వీళ్ళు చాలా బాగా సర్వీసింగ్ చేశారు. ఇక్కడ మనం వాటర్ కూడా ఎలా వేయాలి అని నాకు నేర్పించారు వాళ్ళు. అలా మనం వాటర్ వేస్తే దానిలో ఉన్న డస్ట్ అంతా బయటికి వెళ్ళిపోయి మనకి బయట కూడా ఇది క్లీన్ ఉండడం వల్ల మనకి
ఎక్కువ కూలింగ్ వస్తుంది అండ్ కరెంటు బిల్ కూడా తక్కువ వస్తుంది అండ్ మన ఏసీ ఎక్కువ రోజులు రిపేర్ అవ్వకుండా ఉంటుంది. ఇది మన ఏసీకి సంబంధించిన ఇన్ఫర్మేషను. మీకు ఈ వీడియో ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. దాని తర్వాత వాళ్ళు టెస్ట్ చేశారండి. టెస్ట్ చేసి చూపించినప్పుడు వాళ్ళు 16 నెంబర్ పెట్టారు. 16 నెంబర్ పెడితే మనకి హిమాలయాలో ఉన్నంత చల్లగా వచ్చింది. ఇదిగో చూడండి, హిటాచీ కంపెనీ ఏసీ అనమాట. ఇది చాలా చల్లగా ఉంది, చాలా నీట్గా క్లీన్ చేశారు. వీళ్ళు పేపర్లో ఒక పాంప్లెంట్ వేశారు. వేసినప్పుడు నేను ఆ పాంప్లెంట్ని సేవ్ చేసి పెట్టుకున్నాను ఫోటో తీసి. దాని తర్వాత నేను మార్చిలో పిలవాలనుకొని పిలవలేదు, ఇప్పుడు ఏప్రిల్లో పిలిచాను. మార్చిలో పిలవనందుకు నాకు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది. ఇప్పటి నుంచి నా కరెంటు బిల్ అయితే తక్కువ వస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఎంతో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్. అవన్నీ మీరందరూ తప్పకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ, థ్యాంక్ యూ, బాయ్.